హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ పప్పు చెకోడీలు. ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాప్‌లో దొరికేటట్టే అంతే టేస్టీగా, అంతే క్రంచీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్‌గా నచ్చుతాయి. ఇలా చేసి పెట్టండి. మరి చూద్దామా? ముందుగా పచ్చిశనగపప్పు హాఫ్ కప్ దాకా తీసుకోవాలి. నీళ్లు పోసి 2, 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ మీద నీళ్ళన్నీ తీసి పైన ఆరబెట్టండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన క్లాత్‌తో ఒత్తుతూ తుడవండి. తర్వాత కాసేపు ఆరబెట్టండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ దాకా బియ్యపిండి జల్లెడ పట్టాలి. తర్వాత హాఫ్ కప్ దాకా మైదా పిండి తీసుకోవాలి. ఈ 2 కలిపి బాగా జల్లెడ పట్టుకోవాలి. మీరు ఇక్కడ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ చెగోడీలు చాలా బాగుంటాయి. తర్వాత ప్యాన్ పెట్టి 1½ కప్ దాకా వాటర్ తీసుకోవాలి. ఎంతైతే పిండి తీసుకున్నామో అదే కప్ తోటి వాటర్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. బబుల్స్ వచ్చేంత వరకు ఒక మూత పెట్టి కవర్ చేయండి. అలా మరిగిన తర్వాత వాటర్ అందులోకి కొద్దిగా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఆప్షనల్, మేము వేసుకోలేదు. తర్వాత బియ్య పిండిని ఆ వాటర్లోకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న పిండిని కాసేపు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. బాగా పిండి ఉక్కితేనే చాలా బాగుంటాయి చెగోడీలు అనేది. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి మెత్తగా. వీడియోలో చూపిస్తున్నట్టు గోరువెచ్చుకున్నప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఒక ఉండలా చేసి రెడీ చేసుకుని పెట్టుకోండి. ఈ చెగోడీలు ఇంట్లో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ తప్పకుండా నచ్చుతాయి. టేస్ట్ చాలా బాగుంటాయి, క్రంచీగా. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ఉండలుగా తీసుకుని అలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైడ్స్ పప్పులు అద్దుకుని రింగ్ లాగా చుట్టుకోవాలి. చెగోడీలాగా షేప్ వచ్చేటట్టు జాగ్రత్తగా పప్పులు కూడా 2 సైడ్లు కొంచెం ఒత్తుకొని పెట్టుకుంటే పప్పులు అనేది ఫ్రై చేసినప్పుడు ఊడకుండా ఉంటాయి, గుర్తుంచుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా అలా చేసుకొని మరీ సన్నగా వద్దు, కొంచెం మందంగా పెట్టుకుని చేసుకుంటే చెగోడీ అనేది చాలా టేస్టీగా అంతే క్రంచీగా కూడా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి చెగోడీలు. ఆ పప్పులు అక్కడక్కడ తగులుతుంటే పంట కింద పడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట తెచ్చుకుంటమే కదా, ఇలా ఇంట్లో కూడా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో వేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా బాక్స్ ఖాళీ చేసి వస్తారు. డెఫినెట్గా చిన్నపిల్లలకి ఇలాంటివి చేసి పెడితేనే కదండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇష్టంగా కూడా తింటారు చిన్నపిల్లలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. వీడియో చూసి ఫుల్గా వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు, సపోర్ట్ చేయండి. అలా చెగోడీలన్నీ ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పొద్దు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చి లోపలంటూ ఉడకదు.
లోపలికంటూ ఉడికితేనే కదా పచ్చిదనం అంతా పోవాలి. వెంటనే తిప్పొద్దు. వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లోపలికంటూ కుక్ అయితేనే చెగోడీలు అనేది క్రంచీగా టేస్టీగా ఉంటాయి. అలాగే నిల్వ కూడా ఉంటాయి. గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవద్దు. మీకు వేగాయో లేదో తెలియాలంటే ఒకటి తీసి విరిపి చూడండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత, మేము ఇక్కడ కలర్ వేయలేదు కాబట్టి ఈ కలర్లో వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్లో. షాప్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి రెడ్గా వస్తాయి చెగోడీలు అనేది. గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.